హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వంకాయ నిలవ పచ్చడి చేయబోతున్నానండి. దానికోసం 2 కేజీల వంకాయలు తీసుకున్నానండి. ఇవి ముదురు వంకాయలండి. ఈ పచ్చడికి యెల్లో కలర్‌లో వచ్చిన వంకాయలు తీసుకోవాలి. వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి. అప్పుడు ముక్క మనకి ఊరిన తర్వాత దాంట్లో కలిసిపోకుండా ఉంటది. దీంట్లోకి ఇవన్నీ కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. దాంట్లోకి 2 స్పూన్లు పసుపు వేశాను. తర్వాత మనకి ఇవి 2 కేజీల వంకాయలు కదండీ! దానికి మనకి ఒక అర కేజీ ఉప్పు పడుతుంది. అర కేజీ కారం పడుతుందండి. ఇప్పుడు ఆ అర కేజీ నేను కల్లు ఉప్పుని మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి కలుపుతున్నానండి. ఇప్పుడు ఇలాగ 2 గ్లాసులు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను గ్లాసున్నర ఉప్పు వేసి ఒక అర గ్లాస్ అట్టి పెట్టానండి. అది పచ్చడి కలిపేటప్పుడు మిగిలింది కలుపుతాను. మొత్తం ఇప్పుడే కలిపేస్తే ఉప్పు మొత్తం పట్టేసి ఉప్పుగా ఉంటుంది. అందుకని కారం వేసి కలిపినప్పుడు మిగిలిన అర గ్లాసు ఉప్పు కలుపుతాను. తర్వాత కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి ముక్క బిరిసెక్కటానికి. ఇవన్నీ వేసి మొత్తం పచ్చడికి పట్టేట్టుగా కలిపేసుకోవాలి. ఆ ముక్కలకి పట్టేట్టుగా కలిపేసుకోవాలి ఇలాగా. తర్వాత దీంట్లోకి ఒక అర కేజీ చింతపండు పడుతుందండి. కేజీకి పావు కేజీ చింతపండు. ఇలాగా ఈనెలు గింజలు అవేమీ లేకుండా మొత్తం శుభ్రం చేసుకొని అర కేజీ చింతపండుని దీంట్లో వేసుకోవాలి. ఇలాగ ముక్కలు అడుగున పెడితే కనుక చింతపండు మనం పచ్చడి రుబ్బుకునేటప్పటికి బాగా మెత్తపడుతుంది. వంకాయ ముక్కల్లో నీరు ఉంటుంది కదండి, ఆ ఓటంతా దీంట్లోకి దిగి చింతపండు మెత్తపడుతుంది అనమాట. అందుకని ఇలా చింతపండుని కిందకి పెట్టేసి ముక్కలు పైన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని మనం దీన్ని ఊరబెట్టేసుకోవాలండి. ఒక రోజంతా 24 అవర్స్ ఊరితే సరిపోతుందండి. తర్వాత రోజు మనం ఒక 24 గంటల తర్వాత దీంట్లో నుంచి వంకాయ ముక్కలు ఏరేసుకోవాలండి. ఇలాగా మనం పిండుతూ తీసుకోవాలి. దీంట్లో జ్యూస్ అంతా ఉండిపోతుంది కదండి, ఆ జ్యూస్ కిందకి దిగితే కనుక చింతపండు రుబ్బుకున్నప్పుడు మనకి గట్టిగా లేకుండా ఉంటుంది. ఇలాగ పిండేసుకుని వంకాయ ముక్కలన్నీ ఏరేసుకోవాలండి. మనం పసుపు నూనె వేసాం కాబట్టి ముక్క గట్టిగా ఉంటుందండి. పచ్చడి అయ్యే వరకు కూడా ముక్క మనకి గట్టిగానే ఉంటుంది. ఇలా ఏరేసుకోవాలి. తర్వాత నేను 2 స్పూన్ల మెంతులు వేయించుకున్నానండి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా రెమ్మలు ఒలిసేసుకొని పైన పొట్టు తీసాను. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకుని ముందు మెంతులు మెత్తగా అయిన తర్వాత ఎల్లుల్లిపాయ కూడా ఒక రౌండ్ మిక్సీ వేసి తర్వాత చింతపండును కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోకి 2 గ్లాసులు కారం వేసుకోవాలి. అంటే అర కేజీ కారం వేసుకోవాలండి. నిన్న ఒక హాఫ్ గ్లాస్ ఉప్పు ఉంచాను కదా, అది కూడా వేసేసుకుని కారంతో పాటు తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక అర కేజీ పైగా నూనె వేసుకోవాలండి. దీనికోసం వేరుశనగ నూనె అయితే బాగుంటుంది టేస్ట్. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడతాము. నేనైతే నువ్వుల నూనె వేయలేదు, వేరుశనగ నూనె వేసాను. ఒక హాఫ్ కేజీ పైగా నూనె వేసుకోవాలండి. నిలవ పచ్చళ్ళలో నూనె కనుక ఎక్కువగా ఉంటే పచ్చడి అయ్యే వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. లేకపోతే ఎండిపోయినట్టుగా కలర్ కూడా చేంజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. పచ్చడి మునిగే వరకు ఆయిల్ ఉంటే కనుక పచ్చడి అయ్యే వరకు కూడా ఎర్రగా ఉంటుంది. దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్. ఈ వంకాయ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పచ్చళ్ళన్నిటిలో కూడా వంకాయ పచ్చడి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. మనకు ఊరబెట్టేది తక్కువ టైం, పచ్చడి కలుపుకోవడం కూడా చాలా ఈజీ అండి. చింతపండు మిక్సీ వేసుకోవడం, అన్నీ కలిపేసుకోవడం, తాలింపు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి తాలింపు దినుసులు మనం ఇందాక ఆవాలు జీలకర్ర వేసాను కదండి. ఇప్పుడు మినపప్పు శనగపప్పు నచ్చితే వేసుకోండి,
వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నాకైతే ఈ పప్పులో వేస్తేనే టేస్ట్ ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఇప్పుడు లాస్ట్లో వేస్తే చిటపటలాడి స్టవ్ అంతా పడుతుంది. నేను ఫస్టే వేసేస్తానండి. ఇదేం మాడదు, దీంట్లో ఫ్రై అవుతుంది అంతే, ముందేసినా ఏం కాదు. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకుని మొత్తం కలిపేసుకొని తాలింపుని ఎర్రగా కాల్చుకోవాలండి. ఈ పచ్చడికి వంకాయలు ఎల్లో కలర్లో ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్కలు బాగా ముదురుతాయి కదా ఎల్లో కలర్లో ఉంటే, పచ్చడి అయితే అసలు కాయలే కమ్మన వాసన వస్తాయండి. ఒకసారి మీరు చూడండి, ఎల్లో కలర్ కాయలు వాసన ఎంత బాగుంటుందో, పచ్చడి వాసనే వస్తుంది అసలు. తాలింపు వేగిపోయిందండి. దాంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం చల్లగా అయిపోవాలండి. అదిగోండి తాలింపు వేగింది, స్టవ్ కట్టేసాను. ఇవి బాగా ఫ్రెష్ వంకాయలండి, అప్పుడప్పుడు కోసుకొచ్చిన వంకాయలు అనమాట. అందుకని మనకి ఈ వంకాయల్లో జ్యూస్ కూడా బాగానే వచ్చిందండి. మామూలుగా మనం రైతు బజార్లో తెచ్చినవంటే మనకి కొన్ని రోజులని నిల్వ ఉంటాయి కదా, అంత జ్యూస్ రాదు. ఇవి అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన కాయలు కాబట్టి జ్యూస్ బాగా వచ్చింది. లేకపోతే వంకాయ పచ్చడి అనేది గట్టిగా ఉంటుంది. నాకు జ్యూస్ బాగా వచ్చింది కాబట్టి పచ్చడి లోజుగానే ఉంది. ఇలా తాలింపు చల్లారిపోయిందండి. నేను ఈ పచ్చడిలో వేసేసి పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్నానండి. ఇలా తాలింపు మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. నాకైతే ఈ ఆయిల్ సరిపోద్దని వదిలేసండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి అయ్యే వరకు కూడా ముక్క గట్టిగానే ఉంటుందండి. ముక్క గట్టిగా ఆవకాయ పచ్చడి ముక్కలాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉందండి. ముక్క కూడా చాలా బాగుంది ముక్క. ఇలా మొత్తం కలిపేసుకొని డబ్బాలోకి తీసేసుకోవాలండి. మనకి పచ్చడి తాలింపు అంటేనే మనం అన్నం దాంట్లో వేసుకొని తుడుచుకోవడం అంటే ఇష్టం కదండి. అలాగా పచ్చడి మొత్తం డబ్బాలో వేసుకొని ఆ అన్నం వేసి తుడుచుకోవడానికి నేను కాసుకొని కూర్చున్నానండి. ఈ కొలతలన్నీ కరెక్ట్గా 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ చింతపండు వేసుకుంటే మనం ఇంకా అసలు టేస్ట్ చూసుకునే పని కూడా ఉండదండి. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఈ పచ్చళ్ళలో ఆవు పిండితో కూడా పని ఉండదండి, మెంతులు ఒకటి చాలు. వెల్లుల్లిపాయలు మనం మిక్సీలో రుబ్బుకుంటే కనుక పచ్చడి కమ్మగా ఉంటుందండి. తాలింపులో తక్కువ వేసుకుని రుబ్బుకునేటప్పుడు వేసుకుంటే పచ్చడి మంచి వాసన వస్తుంది కూడా. ఇలాగా ఈ డబ్బాడు అయిందండి నాకు పచ్చడి. 2 కేజీల ముక్కలకి ఈ డబ్బాడు పచ్చడి అయిందండి. తర్వాత కొంచెం అన్నం వేసుకుని తుడిచేసుకున్నానండి. దీనికోసం నేను కాపలా కాసి కూర్చున్నాను, ఈ పచ్చడి ఎప్పుడు కలుపుదాము అని. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి. వంకాయ పచ్చడి తినాలనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా తుడిచేసుకొని వేడి వేడి అన్నం అండి, చేయి కాలిపోతుంది. ఈ కలుపుకొని తినటం కోసమే నేను పొద్దున్నుంచి అన్నం తినకుండా ఈ పూట అన్నం తిన్నాను. శనివారం ఒక పూట తింటాం కదండి. సాయంత్రం వండుకుని వేడివేడిగా పచ్చడి తాలింపు వేసి ఆ గిన్నెలో